దేవుడు మీరు మీ స్వరాన్ని వినబోతున్నాము. వినగల చెవి గ్రహించే హృదయం మాకిమ్మని మహిమ మీకు చెల్లిస్తూ మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు వినబుద్ధినివ్వండి. తద్వారా మా బ్రతుకులు సరిచేయండి. యేసుక్రీస్తు అత్యున్నత నామంలో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. బైబిల్లో నుండి లూకా సువార్త దేవుని వాక్యంలో లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 14 మరియు 15వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, గత కొన్ని వారాలుగా లూకా సువార్త 15వ అధ్యాయంలో నుండి అనేకమైన సంగతులను మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మరొక శ్రేష్టమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి ధ్యానం చేయడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. స్తోత్రం, స్తోత్రం. ఈ వాక్య భాగంలో అదంతయు ఖర్చు చేసిన తరువాత, జాగ్రత్తగా వినండి, ఏదంతయు ఖర్చు చేసిన తరువాత అంటే తండ్రి దగ్గర నుంచి పంచుకొనిన ఆస్తి అంతా ఖర్చు చేశాడు. దుర్వ్యాపారము వలన అన్నాడు. దుర్వ్యాపారము వలన అంటే వాడు వ్యాపారం చేశాడు, అది చెడ్డ వ్యాపారం అని కాదు దాని అర్థం. ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటారు. నీకు అనవసరం అనే మాటని అది నీ పని కాదు అని చెప్పినట్లుగా ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటారు.
దుర్వ్యాపారము వలన పాడు చేశాను అంటే వ్యాపారం చేసి పాడు చేశాడు అనుకోమాకండి. చెడ్డ పని చేసి చెడుకు ఉపయోగించి నాశనమయ్యాడు, పాడైపోయింది. వాడికేమో తండ్రి ఇచ్చిన ఆస్తిని పాడు చేశాడు. తండ్రి ఇంట్లో ఉన్నవాడే, తండ్రికి కుమారుడే సొంత నిర్ణయం చేసి బయటికి వెళ్ళి నాశనం అయిపోయాడు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తరువాత, బాప్తిజమం పొందిన తరువాత, రక్షణ పొందిన తరువాత, రక్షించబడిన బాప్తిజం పొందిన ఏ వ్యక్తి అయినా ఇంట్లో ఉన్నటువంటి కుమారుడే, తండ్రికి కుమారుడే. రక్షణ పొందిన తరువాత వాడు తన ఆస్తిని పంచుకుని వెళ్ళి పాడు చేశాడు అని బైబిల్లో చెప్తే, తన గురించి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినటువంటి మన జీవితంలో దేవుని ఇంట్లో తండ్రితో కలిసి జీవించాల్సినటువంటి మనం దేవుడు అనుగ్రహించినటువంటి తలాంతులను దేవుని కొరకు వాడకుండా పాడు చేయడం అంటే వ్యర్థం చేయడమే. వాడేమో ఆస్తిని పంచుకున్నాడు, వాడు బలవంతం చేసి తండ్రి దగ్గర నుంచి పంచుకున్నాడు. మనం బలవంతం చేయక్కర్లేదు, కానీ దేవుడే తన కృపను బట్టి మన విశ్వాస పరిమాణమును బట్టి ఆయన ఈవులను అనుగ్రహిస్తాడు. స్తోత్రం. వారి వారి విశ్వాస పరిమాణమును బట్టి ఆయన ఈవులను ఇస్తాడు. వాడేమో బలవంతంగా పంచుకుని వెళ్ళి నాశనం చేశాడు, మనకేమో ప్రేమపూర్వకంగా తన పిల్లలైన వారికి ఆయన ఈవులను అనుగ్రహిస్తే మనమేం చేస్తామంటే దుర్వ్యాపారం చెయ్యం, కానీ దేవుడిచ్చిన ఈవులను, దేవుడిచ్చిన తలాంతులను, దేవుడిచ్చిన బహుమానాలను, దేవుడు అనుగ్రహించిన వరము దేనినైనా వాడకుండా అలాగే వదిలేసి పాడు పెడతాం. నా మాట అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. పాడైపోయిన వాడు తండ్రి చూస్తూ ఉండలా, మరేం చేశాడు? పాడైపోయిన అతన్ని వాడంతట వాడు తిరిగి వచ్చేదాకా చూస్తూనే ఉన్నాడు అనేది పైకి మనకు కనిపించే సత్యం. ఎదురు చూస్తూ ఉన్నమాట నిజమే, వాడంతట వాడు వచ్చేదాకా చూస్తూ ఉన్నమాట నిజమే, కానీ వాడంతట వాడు రాలా. స్తోత్రం. మరి ఎట్లొచ్చాడు? తార్షీషుకు బయలుదేరి వెళుతున్న యోనాని, నినేవేకి వెళ్లకుండా తార్షీషుకు వెళుతున్న యోనాని దేవుడు తిరిగి రప్పించాడా, యోనానే తిరిగి వచ్చాడా? ఎట్లా రప్పించాడు? ఆదివారం గాలి తుఫానును కలుగజేసి, అంటే సృష్టి ఆయనది, సమస్తం ఆయనది. షార్ప్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. సమస్తం ఆయనది, భూమి ఆకాశం ఆయనదే, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్తుంది బైబిల్. దారి తప్పి వెళుతున్న యోనాని మనుషుల్ని పంపించలేదు, కబురు చేయలేదు, కాళ్ళ వేళ్ల బళ్ళ వెళ్ళి, నేను అనుకుంటా ఏ సముద్ర మార్గములో అతడు దేవుడు చెప్పనిదే తార్షీషుకు బయలుదేరి వెళ్తున్నాడో, బైబిల్ అంటాడు కదా, ఆకాశమా ఆలకించుము, భూమి నేను పిల్లలను కని పెంచి పెద్ద చేసి తిని వారు నాకు తిరుగుబాటు చేశారు. సమస్త సృష్టి దేవుని మాటకు లోబడుతుంది, కానీ దేవుని పిల్లలు అనబడేవారు మాత్రం దేవుని మాటకు లోబట్టల్లా.
దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు, దేవుని ఆత్మనివ్వబడి సృజించబడిన మనిషి మాత్రం దేవునికి లోబడ్డల్లా. యెషయా గ్రంథంలో ఆయన వాపోతున్నాడు. పోలికలో సృజించబడిన యోనా ఏమో సొంత నిర్ణయం చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు తార్షీషుకి. జీవము లేనటువంటి సృష్టి ఏమో దేవుని మాటకు లోబడి తుఫాను కలగాలి అనగానే తుఫాను కలిగింది. సముద్రం పొంగాలి అని దేవుని ఆలోచన బట్టి సముద్రం పొంగింది. ఓడలో వెళ్ళేటువంటి యోన తాను అనుకున్న దిశలో వెళ్లకుండా తుఫాను నిర్బంధం చేసింది, సముద్రపు పొంగు ఆపేసింది. చెప్పాడు, ఉపదేశం చేశాడు. సముద్రం ఎందుకు పొంగిందో, తుఫాన్ ఎందుకు రేగిందో యోనాకు అర్థమవుతుంది. నావికులు వచ్చి హెచ్చరించారు, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. ప్రార్థన చేయాల. తుఫాన్ వచ్చింది, అర్థమవుతానే ఉంది కానీ లోబడలా. డైరెక్ట్గా నావికులు చెప్పారు ప్రార్థన చేయని, చేయలా. చీట్లు వేశారు, యోనా పేరు వచ్చింది. లోపడ్డా, సరి చేసుకున్నాడా? చేసుకోవాలా. ఎత్తి సముద్రంలో పడేశారు. ఎత్తి సముద్రంలో పడవేస్తే అప్పుడు చేప కడుపులో ఉండి అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా నా మొర నీ దేవాలయమున చొచ్చునుగాక, దయచేసి నాకు విడుదల కలిగించు అని దేవుని అప్పుడు ప్రార్థిస్తున్నాడు. ఇన్ ద సెన్స్ ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే, నీ అంతట నీవు నీ స్వచిత్తానుసారమైన మార్గంలో వెళ్ళి నువ్వు భ్రష్టు పట్టిపోయేటప్పుడు, పాపము చేత అపరాధము చేత నీ జీవితం నాశనమైపోతా ఉన్నప్పుడు, మనుషులకు మన స్థితిగతులు అర్థం కావు, మనుషులకు మన లోతుపాతులు అర్థం కావు, మనుషులకు మన ఆలోచనలు అర్థం కావు. ఆలోచన పుట్టక ముందే గ్రహింపగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం. దావీదంటాడు, నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నేను పరుగుట నీకు తెలుసు, నా నడక నా పడక నా సమస్తం నీవు పరిశీలించావంటాడు. నా హృదయమందు ఆలోచన పుట్టక ముందే, నాకు తలంపు రాకముందే నీకు తెలుసు. ఈరోజు తప్పిపోయిన వాళ్ళందరినీ తప్పిపోయిన తర్వాత మనం లెక్కిస్తున్నాం. వాళ్ళు తప్పారు, వీళ్ళు తప్పారు, వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, రావటం లేదు, అది ఇదని. అసలు నీవు తప్పిపోకముందే నీ స్థాయి ఏంటో నీ దేవునికి తెలుసు. స్తోత్రం, స్తోత్రం. తుఫాను రాకపోతే, సముద్రం పొంగి ప్రయాణాన్ని ఆటంకపరచకపోతే, నావికుల ద్వారా ఎత్తి సముద్రంలో వెయ్యబడకపోతే యోనాకి మారు మనసు లేదు. స్తోత్రం, స్తోత్రం. దారి తప్పి వెళుతున్న యోనాని తిరిగి మార్గంలో పెట్టడానికి దేవుడే సంకల్పించి సముద్రాన్ని, వాతావరణాన్ని వాడుకున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూస్తూ ఉండే దేవుడు కాదు నాశనం అవుతుంటే. ఎదుటి వ్యక్తి నాశనం అవుతుంటే మనం చంకలు కొడతాం, మనం ఆనందిస్తాం. ఈరోజు వాళ్ళ ఇంటి మీద పడిన నిప్పు రేపు మన ఇంటి మీద కూడా పడిద్ది. జన్మనిచ్చిన దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, జీవాధారకుడైన దేవుడు, ప్రాణప్రదాత అయిన దేవుడు తన పిల్లలు ఇష్టానుసారంగా మార్గం తప్పి తొలగిపోతూ ఉంటే చూస్తూ ఉండేవాడు కాడు. యోనా వెళుతుంటే అప్పటికప్పుడు తుఫాను, అప్పటికప్పుడు సముద్రం పొంగింది, ఓడ అతలాకుతలమైపోయింది. దేవుడు కల్పించినటువంటి ఆటంకమును బట్టి, ఇరుకును బట్టి యోనా తిరిగి దేవుని ఉద్దేశంలోనికి రాగలిగాడు. స్తోత్రం. వాక్యం నేర్పిస్తుంది ఏంటంటే, దేవుని ఇంట్లోనే దేవుని పిల్లలుగా ఉంటూ, రక్షించబడిన అనుభవంలో ఉంటూ, ఏ పరిస్థితిలోనైనా ఒకవేళ తొలగిపోతే, అడుగు ఫెసలైతే ఆయన చూస్తూ ఉంటున్నాడు అనుకుంటావేమో, పొరపాటు. ఆయన మౌనంగానే ఉంటాడు. ఆయన కళ్ళు నిరీక్షిస్తూనే ఉంటాయి. ఆయన ఆలోచనను బట్టి నిన్ను ఏ విధంగా త్రోవలోకి తేవాలో ఆ విధంగా దేవుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు.
స్తోత్రం, స్తోత్రం. ఆదాము హవ్వలు పండు తిన్నారు. అక్కడ జరిగిన పాపం ఏంటంటే పండు తినడం పాపం కాదు, ఆజ్ఞను అతిక్రమించడం పాపం. ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము హవ్వని వాళ్ళిద్దరినే శిక్షించాల. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? భూమిని అతడు కష్టపడి సేద్యం చేసిన ఫలము రాకుండా ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలిపించినట్లుగా భూమిని కూడా శపించాడు. బికాస్ ఆఫ్ ద లవ్ టువార్డ్స్ మ్యాన్ కైండ్. ఆదాము హవ్వల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ, దేవునికి ఉన్నటువంటి ఆదరణ. మరి ప్రేమ ఉంటే వాళ్ళని చేర్చుకోవాలి, ప్రకృతిని శపించడం ఎందుకు? బిడ్డ తప్పు చేస్తే అమ్మను కొడతాడు నాన్న. ఎందుకు? భార్య మీద ప్రేమ లేకనా? ఏమని కొడితే వాడికి భయం పుట్టింది, ఏమని కొడితే వాడికి దొంగోడికి కూడు వండి పెట్టదు. తల్లిని శిక్షిస్తే తల్లి మౌనమై కఠినమైతే తల్లిని బట్టి బిడ్డ కూడా మార్గంలోకి వస్తాడు. అది పద్ధతి. అది ఇప్పుడు పుట్టింది కాదు. పాపం చేసిన ఆదాము హవ్వల్ని మార్గంలో పెట్టడానికి ఆదాము పడే కష్టం, ఆదాము పడే ప్రయాస ఆదాము చేతికి అందకుండానట్లుగా నేలను కూడా శపించాడు అని రాయబడింది. మార్గము తప్పిన పిల్లల్ని మార్గంలో పెట్టుకోవడానికి దేవుడు ఉపయోగించే పద్ధతులు ఇవి. స్తోత్రం, స్తోత్రం. నేనేం చెప్తున్నానంటే, ఇంట్లో ఉండాల్సినోడు బయటికి వెళ్ళాడు, తండ్రితో కలిసి పని చేయాల్సినోడు దుర్వ్యాపారం చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించి నాశనమయ్యాడు. నాశనమైపోయిన తమ్ముణ్ణి అన్నకు తెలుసు వాడు నాశనమయ్యాడని, వాడు వేశ్యా సాంగత్యం చేశాడని తెలుసు. కానీ అన్న ఏ రోజు కూడా ప్రస్తావించాల తండ్రి దగ్గర. అలాగ లేదు బైబిల్లో. ఒకవేళ ప్రస్తావించి ఉంటాడేమో కానీ వాడి మార్పు కొరకు ప్రయాసపడింది ఏం లేదు. తండ్రి మనసులో ఉన్న గొప్పతనం అది. వాడు వెళ్ళాడు, తిరిగి వచ్చేదాకా తండ్రి చూస్తూనే ఉన్నాడు అనుకుంటాం, కానీ కళ్ళు నిరీక్షిస్తూనే ఉన్నాయి, కానీ వాడు తిరిగి రావడానికి తండ్రి చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. స్తోత్రం. ఏం చేశాడు ఆయన అనంటే, ఇబ్బందికి గురి చేశాడు. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు ఆయన? ఇబ్బందికి గురి చేశాడు. మనం అనుకుంటాం మన ఇష్టానుసారంగా మార్గం తప్పి వైదొలిగిపోయి నేను చేసుకున్న తెలివి తక్కువ పనే నాకు ఈ గతి పట్టింది అనుకుంటాం, కానీ మనం చేసుకునే తెలివి తక్కువ పని వల్ల మనకు ఆ గతి పట్టింది అనే దానికంటే ఇంటర్నల్ రీజన్ ఏంటంటే, అసలు ఆ గతి పట్టడానికి దేవుని ప్రమేయం ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేంటి? తప్పు చేసింది మనం, అనుభవిస్తుంది మనం. తప్పు చేసింది మనమే. తిరిగి మార్గంలోకి రావడానికి అట్టి అనుభవంలోకి అనుమతించే దేవుడు. ఒక్క మాట చూడండి, 119వ కీర్తన 119 వచనం మీరే చెప్పండి. బాగా పరిచయమైన వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ రాకపోతే ఏం చేసేవాడు? వినండి, శ్రమ రాకపోతే ఏమయ్యేది? లోబడేవాడు కాడు. సముద్రము పొంగి తుఫాను రేగి యోనా ఇబ్బంది పెట్టబడకపోతే యోనా జీవితంలో తిరిగి మొదటి స్థితిలోనికి వచ్చేవాడో లేదో కూడా చెప్పలేం.
తాను అనుకున్న త్రోవలోనే వెళ్ళిపోయేవాడు, తిరిగి దేవుని మార్గంలో ఉండేవాడు కాదు. యోనాకి మార్పు రావడానికి దేవుడు సముద్రాన్ని, వాతావరణాన్ని వాడుకున్నాడు. తొలగిపోయిన దావీదుకు బుద్ధి రావడానికి, తొలగిపోయిన దావీదుకి మార్పు రావడానికి దేవుడు దావీదుని శ్రమలలో పుటం వేశాడు. స్తోత్రం, గట్టి చెప్పాలి హల్లెలూయా. శ్రమ కలిగిన తరువాత ఇప్పుడు అంటున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడైతే అంటే శ్రమ కలిగినప్పుడు నేను వాక్యం అన్నాడా కట్టడు అన్నాడా? చదవండి, మళ్ళీ చదవండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి 71 చదవండి. నేను నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు. స్తోత్రం చెప్దామా? 2 చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్దామా? శ్రమ రాకముందు త్రోవ విడిచాడంట. శ్రమ వచ్చాక కట్టడ అనుసరించి అంటే వాక్యమును అనుసరించి బ్రతుకుతున్నాడంట. దావీదుకు బుద్ధి రావడానికి, దావీదు స్థితి మార్చుకోవడానికి దేవుడు శ్రమల్ని అనుమతించాడు. యోనాకి బుద్ధి రావడానికి దేవుడు తుఫానును కలుగజేశాడు, సముద్ర గర్భంలో పడినట్లుగా అనుమతించాడు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి రావడానికి, స్తోత్రం స్తోత్రం, తప్పిపోయిన కుమారునికి బుద్ధి రావడానికి ఆ కుమారుడిని దేవుడు ఏం చేశాడంటే ఇబ్బందిలో పడున్నట్లుగా అనుమతించాడు. మీరు అనుకుంటున్నారా దేవుడు ఎందుకు ఇబ్బంది పెడతాడండి, దేవుడు ఎందుకు అనుమతిస్తాడండి? మన దోషాలు మన పాపాలను బట్టి మనం పొందుతున్నాం కానీ అంటారా? మీరు చెప్పేది కరెక్టే. మన దోషములు మన పాపములను బట్టి, మరి దోషాలు పాపాలు చేసే అందరికి ఇబ్బందులు రావే? కొంతమందికి వస్తాయి, కొంతమందికి ఎందుకు రావు? అసలు మార్గం ఎరగని వాడికి ఒక టైం ఉంటుంది, వాడి సంగతి వదిలేయండి. మార్గం ఎరిగి తప్పిపోయిన వారిని కొంతమందిని అసలు చేయొదిలేస్తాడు. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. కొంతమంది విషయంలో చెయ్యి దాటిపోయిన వాళ్ళని, వాతలో పడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళని, మీకు అర్థం కావాలంటే పెదవికి మించిన పన్ను అంటారు. పెదవి లోపల ఉంటే బాగానే ఉంటుంది, పన్ను బాగా పొడవై బయటకు వచ్చేసింది అనుకోండి, మొయ్యగలరా పెదవితో? ప్రారంభంలో చేస్తారు ప్రయత్నం, వెళ్ళగా వెళ్ళగా వదిలేస్తారు. పెదాలు ఒకలాగా ఉంటే పన్ను బయటకు వచ్చేసింది. దేవుని పిల్లల్లో కూడా గద్దించి 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 వాడు మార్చుకోకపోతే స్థితిని అట్టబట్టుకున్న చేయి అట్టు వదిలేస్తాడు. వాడేమనుకుంటాడంటే దేవుడు నన్ను చెయ్యొదిలేసాడ్రా బాబో, నా పరిస్థితి చాలా భయంకరం అనేది గ్రహించడు. నా మీదకి శిక్ష రావడం లేదు కాబట్టి, ఒకవేళ నేను పాపం చేస్తే చేశాను, నేను 50% పాపం చేస్తుంది, 70% వాళ్ళు, 80% వాళ్ళు, 100% వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ రాని శిక్ష నాకెందుకు వచ్చిందని చెప్పి భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. బైబిల్ ఏమంటుంది తెలుసా? తండ్రి గద్దించు నరుడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి. తండ్రి గద్దించు, తప్పు చేసేది వాస్తవం, తప్పు చేసింది వాస్తవమైనప్పుడు దేవుడు గద్దించాలి. గద్దింపుకు లోబడిన వాడు శిక్షనొందడు. కొంతమంది తప్పు చేస్తే, చిన్న తప్పు చేసిన వెంటనే ఒళ్ళు పగిలిందా కొడతారు తల్లిదండ్రులు. కొంతమంది ఎంత తప్పు చేసినా చూస్తూ ఉంటారు కానీ ఏందిరా అని కూడా అడగరు. తేడా ఏంటి? తేడా ఏంటి? వీడికి మార్చుకునే అవకాశం ఉంది, ప్రారంభంలోనే ఉన్నాడు కాబట్టి కనీసం మార్చుకుంటాడని 2-3 దెబ్బలేసి వాళ్ళు మార్పు కలిగించాలని చూస్తారు. కొంతమంది పెదవికి మించిన పన్ను అయిపోతాయి. మంచి చెప్తే తల్లిదండ్రులకు రివర్స్ అవుతారు, మంచి చెప్తే లోబడరు.
వాడెవడో రోజు తాగి జోదమాడతా పేకాట ఆడతా డబ్బులన్నీ నాశనం చేస్తున్నాడని తల్లిదండ్రి గద్దించారంట. తల్లిదండ్రి గద్దిస్తే తాగిన మైకంలో 1 గంటకు వచ్చి వాళ్ళ నాన్న తల మీద రాయేసాడు. ఇంతలో బండ స్పాట్ అవుట్. 71 సంవత్సరం వయసు తండ్రికి బండెత్తి తల మీద వేసాడు. కారణం ఏంటి? తండ్రిని చంపాల్సినంత అవసరం ఏంటి? తప్పు చేశాడు. చేసిన తప్పుని తప్పు చేయకూడదురా అని తండ్రి గద్దించాడు. ఇది ఇంకా దారుణం. అందుకని తల్లిదండ్రి కూడా ఏం చేస్తారంటే పెదవికి మించిన పన్ను అయితే వదిలేస్తారు. తల్లిదండ్రులే కాదు, దేవుడు కూడా మార్చుకోగలిగినటువంటి పరిస్థితి ఉన్నంత వరకు వెంటాడతాడు. ఇక నువ్వు వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయి దేవుణ్ణి కూడా నీ కాలు క్రింద కట్టేసి ఎవ్వరూ నాకేం చెప్పలేడు, ఎవ్వరూ నాతో ఏం మాట్లాడలేరు అనుకుని విర్రవీగుచున్న దుష్టత్వంతో ఉంటే దేవుడు కూడా మౌనమవుతాడు. దేవుడు కొట్టడం వల్ల బ్రతుకు మారిద్ది. దేవుడు మౌనం అయిపోతే నాశనం అయిపోతావు, పాతాళ వశం అవుతావు. ఏది మేలు? చెయ్యి వదిలేయడం మేలా, కొట్టడం మేలా? దేవుడు శిక్షించడం మేలు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు తొలగిపోయిన వ్యక్తికి మార్పు కలిగించడానికి ఆయన ఉపయోగించే పద్ధతులు దావీదు జీవితంలో శ్రమ, యోనా జీవితంలో తుఫాను, తప్పిపోయిన చిన్న కుమారుడి విషయంలో ఇబ్బంది, కరువు. నేను ముక్తాయింపులోకి వస్తున్నా. ఇబ్బంది అనేది దేవుడు అనుమతిస్తాడా? దానంతట అదే వచ్చిద్దా? 48 యెషయా గ్రంథం 10వ వచనం. యెషయా గ్రంథం 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇప్పుడు చెప్పండి, చిన్న కుమారుణ్ణి తండ్రే ఇబ్బందికి అనుమతించాడు, ఇబ్బంది పడ్డానికి. మనకు అర్థం కాని సంగతి ఏంటంటే వాడి పాపాన్ని బట్టి వాడు ఇబ్బంది పడుతున్నాడు అనేది లిటరల్గా మనం అనుకుంటాం. వాడి పాపాన్ని బట్టి వాడు ఇబ్బంది పడాలన్నా వాడికి బుద్ధి రావడానికి తండ్రే వాడిని ఇబ్బందికి గురి చేశాడు. ఇది ఇంటర్నల్ ట్రూత్. ఇది తండ్రి ఎందుకు ఇబ్బంది పెడతాడండి అంటారు మీరు. పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడు పాట విని ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టింది, మీరు బ్రదర్ పాట చాలా బాగా రాశారు కానీ దేవుణ్ణి ఆపలరైజ్ చేస్తున్నట్టుంది బ్రదర్, దేవుని కృపను ప్రశ్నిస్తున్నట్టుంది. అసలు ఆయన ఎందుకు పుటం వేస్తాడండి? ఆయన ఎందుకు నిన్ను ఇబ్బంది పెడతాడండి? మీ ఆలోచన తప్పేమో సరి చేసుకోండి, పాటను మార్చుకోండి అని పెట్టింది. నేను యెషయా గ్రంథం 48:10 పెట్టా. ఇది ఒక్కసారి చదువమ్మా. మీ ఆలోచన బాగానే ఉంది, దేవుని కృపను శంకించకూడదనేది బాగానే ఉంది. యెషయా గ్రంథం 53లో అతడు నలగగొట్టబడుట యెహోవాకు, మరి దీనికేం చెబుతావు అని పెట్టా. ఆమె ఇంకేం సమాధానం లేదు, మళ్ళీ కామెంట్ లేదు, రిప్లై లేదు. సరే లెట్ ఇట్, దాన్ని వదిలేద్దాం. ఇక్కడ నీవు నేను నేర్చుకునే సత్యం ఏంటంటే తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి విడిచిపెట్టల. అవునా? విడిచిపెట్టలేదా? ఏదో ఆయన వెళ్ళి బ్రతిమాలేడా? ఎవరైనా మనుషులను పంపాడా? మరి విడిచిపెట్టకపోతే ఏం చేశాడు? విడిచిపెట్టలేదు కాబట్టే ఇబ్బందికి గురి కావలసి వచ్చింది. తప్పిపోయిన నా జీవితంలో ఒక పెయిన్, ఒక నొప్పి, ఒక శ్రమ, ఒక కష్టం, ఒక ఇబ్బంది దేవుడు మన పట్ల అనుమతిస్తేనే అది మనకు దాపురిస్తుంది. కలిగే నొప్పిని బట్టి దేవుని దూషించకూడదు. కలిగే నొప్పిని బట్టి
నా బ్రతికింతేలని వైరాగ్యంలోకి వెళ్ళకూడదు. కలిగే నొప్పిని బట్టి పునఃసమీక్ష చేసుకోవాలి, పునరాలోచన చెయ్యాలి. దాని పేరే గ్రహింపులోకి రావాలి. స్తోత్రం. వాడికి కలిగిన ఇబ్బంది ఏంటి? చదవండి, 14వ వచనం చదవండి. తరువాత ఆ దేశమందు గొప్ప, ఇప్పుడు వాడికి కలిగిన ఇబ్బంది ఏంటి? కరువు. కరువు కాలం. కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి, కరువు వస్తే ఏమైంది అంటారా? బెత్లెహేములో కరువు వస్తే ఒక ఆమె కరువును తప్పించుకునే ప్రయత్నం చేసింది, కానీ కరువును దేవుడు ఎందుకు అనుమతించాడో అది మాత్రం గుర్తెరగల. రూట్ కాజ్ వెతకం. జ్వరం వచ్చిందంటే ఒక డోలో ట్యాబ్లెట్ తెచ్చేసుకుంటాం, మళ్ళీ మామూలుగా బ్రతుకుతాం. గ్యాస్ ట్రబుల్ వచ్చింది, ఒకటే తేపులు, వామిటింగ్స్, ఎయిర్ పోతా ఉంది అంటే నువ్వు తిన్నదేదో నీకు గిట్టలేదు, నీవు నిన్న తిన్నదేదో నీ బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు, గ్యాస్ట్రైటిస్ అవుతుంది అని అంటే ఆ తినేదాన్ని, నీ శైలి, నీ బ్రతుకు, నీ ఆలోచన, నీ విధానం మార్చుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? గ్యాస్ వచ్చింది అనగానే ఒక ట్యాబ్లెట్ వేస్తున్నావు, మళ్ళీ అదే తింటున్నావు దూడ తిన్నట్టు. పద్ధతి మార్చుకోవట్లా. బెత్లెహేములో కరువు వచ్చింది అనగానే బెత్లెహేమును వదిలి మోయాబుకి వెళ్ళింది. గమ్మత్తు చెప్పనా? శరీర సంబంధమైన కరువుకు భయపడి ఆత్మీయ కరువులో చిక్కుకుంది. శరీర సంబంధమైన కరువుకి ఆత్మీయ కరువుకి తేడా ఏంటి? శరీర సంబంధమైన కరువు అంటేనేమో భూమి దొరకదు, పంటలు పండవు. ఆత్మ సంబంధమైన కరువు అంటేనేమో వాక్యం దొరకదు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. శరీర సంబంధమైన కరువు వచ్చినప్పుడు విమర్శ చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం కలిగినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఎందుకు ఈ కష్టం నా జీవితంలో వస్తుంది అని ఆలోచన చేసుకోవాలి. పునఃసమీక్ష చేసుకొని గ్రహించినప్పుడు శైలి మార్చుకోవాలి, విధానం మార్చుకోవాలి. ఇక్కడ కరువు వచ్చింది, నేను అక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి అసలు నాశనం అయిపోయింది. చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలాగున్నాయంటే ఒక ఇబ్బంది, ఒక కష్టం, ఒక శ్రమ, ఒక బాధ రావడానికి ఎందుకు నా జీవితం ఇలాగైందని చెప్పి ఆలోచన చేయాల్సింది పోయి తాత్కాలికంగా దాన్ని తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు అప్పు అయింది. అప్పు అయినప్పుడు ఏం చేయాలంటే 10 రూపాయలు వడ్డీ తీసుకున్నాం పోయినసారి, 5 రూపాయలకి ఎవరన్నా ఇస్తారేమో చూడండి అని చెప్పి బెటర్మెంట్ వెతకూడదు. 10 రూపాయల వడ్డీకి తీసుకొని 1,00,000 కట్టాను, చాలా కట్టాను, ఈసారి 2 లక్షలు తీసుకుంటాను, 5 రూపాయలకి ఎవరన్నా ఇస్తారేమో అడగండి. మూడో వాడు మళ్ళీ అదే అప్పు డబల్ నిలబడింది, ఈసారి 5 లక్షల అప్పు తీసుకుంటాను, 2 రూపాయలకి ఎవరన్నా ఇస్తారేమో అని చెప్పి దీనిలో కాదు ఇంప్రూవ్ కావాల్సింది. అప్పు ఎందుకు అవుతుంది? నా రాబడి ఎంత, నా ఖర్చు ఎంత, నేను పెట్టే ఖర్చు అవసరమైందా అనవసరమైందా? చాలామంది అవసరమైన వాటికి ఖర్చు పెట్టడానికి పిసుగుతారు, కడుపులోకి లొగ్గేయడానికి మాత్రం ఎన్ని వేలైనా ఖర్చు పెడతారు. తిండి తినొద్దని నా ఉద్దేశం కాదు, తినాల. అయితే తిండినే హైప్ చేసుకోకూడదు, బ్రతకాలి కాబట్టి తినాలి, అంతేగాని తినాలి కాబట్టి బ్రతకూడదు. చాలా మందిని చూస్తూ ఉన్నాను నేను, తిండికి ఎంత ప్రయారిటీ ఇస్తారంటే దేవుని కార్యాలకు ప్రయారిటీ ఉండదు, పరిశుద్ధత కలిగి బ్రతకడానికి ప్రయారిటీ ఉండదు, వ్యక్తిగత జీవిత అభ్యున్నతికి ప్రయారిటీ ఉండదు. స్తోత్రం, స్తోత్రం. 1,00,000 రూపాయలు అప్పు అయిందంటే ఎందుకు అయింది? నేను ఎక్కడ అనవసరంగా ప్రవర్తించాను? అవసరమైంది ఏది, అనవసరమైంది ఏది, బేరీజు వేసుకుని అనవసరమైంది తీసేసి
కలుపు మొక్కలు ఉంటే కొట్టేసి అవసరమైన దానికి వాడుకోవాలి. కరెంట్ 5,000 వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చింది 5,000 చూస్తావు చూడవా? బిల్లు చూస్తావు చూడవా? అప్పుడేం చేస్తావు? పిల్లలు కాదు, ఇంటి యజమానుడు ఫ్యాన్ వేసిన అటు ఇటు చూసి టక్కన ఆపుతావు ఫ్యాన్. ఏమమ్మా ఎందుకు ఆపావు ఫ్యాన్ అంటే, నువ్వు లేవు కదా, నేను వాష్రూమ్కే కదమ్మా వెళ్ళింది. వెళ్ళొచ్చేలోపు 5 నిమిషాలు పట్టింది, ఫ్యాన్ తిరుగుతుంది, ఎంత కాలుతుంది బా. గుమ్మడికాయలు పోయే రంధ్రాలు వదిలిపెట్టి ఆవాలు పోయే రంధ్రాలు పూడ్చాడంట ఒకడు. అసలు పెట్టాల్సిన దాన్ని మినిమైజ్ చేయండి. ఏది వ్యర్థంగా పెడుతుందో దాన్ని ఆలోచన చేసి దాన్ని రిజెక్ట్ చేయండి, దాన్ని రెక్టిఫై చేయండి. కొంతమంది పిల్లలకి వాడే దగ్గర కూడా పిసికి 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 ఆలోచిస్తారు, తిండికి వస్తే మాత్రం వెచ్చలబడి తిండి. పక్కకి వెళ్తుందేమో టాపిక్, పక్కకి వెళ్తున్నా అనుకోమాకండి, రెలవెంట్గానే మాట్లాడుతున్నా. తిండి కోసం కొన్ని కుటుంబాలు ఎంతైనా ఖర్చు చేస్తాయి, అప్పుల పాలు అవుతాయి. కొన్ని కుటుంబాలు కాస్మెటిక్స్, ఆడపిల్లలు దేవుడు మేలు తెలిసి మన సంఘంలో లేరులే కానీ కొంతమంది బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినప్పుడు కోడి 3 భూతేం కాదండి, మనకున్న జుట్టును జుట్టు అంటాం, కోపం వస్తే బొచ్చు అంటాం, తప్పేం కాదు, అది కూడా పర్యాయ పదమే. కోడికి జుట్టు అనరు ఎవరు, కోడికి ఏముంటుంది చెప్పండి, పర్లేదు. ఇళ్లల్లో మనం తిట్టే బూతుల కంటే బూతు మాట ఏం కాదు అది. కోడికి ఏముంటుంది? కోడి 3 బొచ్చు 6 అంట. సంపాదన ఏమో 10,000 ఉంటుంది, మనం పెట్టే వ్యర్థమైన ఖర్చులేమో 20,000 ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ చెప్పండి, మాట్లాడండి, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? దేవుడు ఇచ్చే ప్రతి రూపాయి, నువ్వు సేవకుడైనా విశ్వాసైనా, నువ్వు నిజంగా దేనికి ఖర్చు పెడుతున్నావో దేవుడు చూస్తాడు, అకౌంటబిలిటీ ఉంటుంది. చెయ్యాల్సిన దానికి చెయ్యాలా, వాడాల్సిన దానికి వాడాలా. వ్యర్థమైన వాటికి వాడితే అక్కడ కారణమేదో పట్టుకుని దాన్ని సంధించాలా. 10 రూపాయల వడ్డీకి 1,00,000 రూపాయలు తెచ్చాను, ఈసారి 2 రూపాయలకి ఇస్తారేమో, 5 లక్షలు తీసుకోండి. అందులో కాదు మనం అడ్వాన్స్ అవ్వాల్సింది, సమీక్ష చేసుకోవాలి. అది నా మాట. విమర్శ చేసుకోవాలి, కూర్చొని ఆలోచన చేసుకోవాలి. ఆర్థిక స్థితి అయినా అంతే కదా, ఫినాన్షియల్ బడ్జెట్ అయినా అంతే, మన ఆత్మీయ జీవితమైనా అంతే. చిన్న కుమారుడు చేసింది అదే, ఇబ్బంది పడసాగి. వింటున్నారా? He has been facing trouble. ఇబ్బంది పడసాగి అంటే ఇబ్బంది రాకపోతే సమీక్ష లేదు, ఇబ్బంది లేకపోతే ఆలోచన లేదు, ఇబ్బంది లేకపోతే యూటర్న్ తీసుకోడు. డబ్బులన్నీ ఖర్చు అయినాయిగా, ఇంక ఇబ్బంది ఏముంది? ఇబ్బంది కాకేముంది? డబ్బులు ఖర్చు అయినప్పుడు కూడా ఆ పెయిన్ లేదు వాడికి. అమ్ముకున్నాడు. ఎవరికి? అమ్ముకొంటిని నన్ను అధముడొకనికి నాదు ఆకలి బాధలో, అన్యాయమైపోయే పందులు సహవెనివేయ అలవడను వేదన. అమ్ముకొంటిని నన్ను అధముడొకనికి నాదు ఆకలి బాధలో, అన్యాయమైపోయే పందులు సహవెనివేయ అలవడను వేదన. దాక్షిణ్యమూర్తి నీ దయనపై చూపి ధన్యుని చేయుము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. స్తోత్రం. ఇబ్బంది లేకపోతే మొత్తం ఖర్చు అయినప్పుడు కూడా
డౌన్ స్టేజ్లోకి వెళ్ళాక కూడా ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు. పందులు మేపేవాడి దగ్గర పనికి కుదిరాడు. ఒకవేళ పందులు మేపేవాడి దగ్గర కనుక భోజనం దొరికిందనుకోండి, ఇక యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అనుమతిస్తే అది కష్టమైన మేలే, దేవుడు అనుమతిస్తే అది శ్రమైన మేలే. దేవుడు అనుమతించాడు ఇబ్బందిని, దేవుడు అనుమతించిన ఇబ్బందిని వాడు ఎదుర్కొంటూ ఎంతగా వెళ్ళిపోయాడంటే, పందులు మేసే పొట్టుతో ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు, కానీ అది కూడా సాధ్యం. అప్పుడు ఆలోచన చేశాడు, నేను ఉండాల్సింది ఎక్కడ, ఉన్నది ఎక్కడ, నేను చేయాల్సిందేంటి, చేస్తున్నది ఏంటి, నా జీవితం దిగజారిపోవడానికి కారణం ఏంటి, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను అని ఆలోచించి పడిన చోటే తిరిగి లేచాడు. స్తోత్రం, స్తోత్రం. ఇది స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమందు నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంత తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్తోత్రం. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఆ పద ప్రయోగంలో రచయిత ఏ ట్రాన్స్లో, ఎంత లోతైన అనుభవంలో, ఏ విధంగా అనుభవించి రాశాడో తెలియదు, కానీ తప్పిపోయిన చిన్న కుమారుడు ఎక్కడ పడిపోయాడో దేవుడు అక్కడే నిలబెట్టాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. పడిపోయిన చోటే అంటే దేవుడు నిలబెట్టే క్రమం ఎట్లుంటుందంటే, 10 లక్షలు అప్పైనోడికి 20 లక్షలు ఇచ్చి నిలబెట్టడం. అర్థం చేసుకోవాలి. నా మాట చేదుగా ఉంటుంది, కటువుగా ఉంటుంది. నేను మాట్లాడే మాట నాదైతే మీకు అనుకూలంగా ఉండొచ్చు. దేవుని ఆత్మ నడిపింపుతో మాట్లాడే మాట చాలా పెయిన్గా ఉంటుంది. 10 లక్షలు అప్పు అయితే 20 లక్షలు ఇచ్చి అప్పు తీర్చుకొని రారా అలాగ నిలబెట్టేవాడు కాదు ఆయన. జాగ్రత్తగా నడువురా అనగానే వాడు కులుకుతూ నడుస్తూ, డ్యాన్స్ వేస్తా నడుస్తూ దబాలను కింద పడతాడు. ఏం చేసిద్దమ్మా? కింద పడ్డవాడిని ఇంక 2 వీకిద్ది, మట్టిలో పడతాడు. దేర్ ఈజ్ ద లవ్ ఆఫ్ ఆల్మైటీ. ఆలోచింపజేస్తాడు, అది ఆయన చేసేది. వ్యాపారం చేసి నష్టపోయాడులే, ఒరే అయ్యా ఇంక నువ్వు వచ్చాయిరా అల్లా. ఇన్ఫర్మేషన్ లేదనుకుంటున్నారా? తండ్రికి ఉంది. పిన్ టు పిన్ స్కాన్ చేస్తానే ఉన్నాడు. ఉన్నదంతా ఖర్చు అయిపోయింది, భ్రష్టుడైపోయాడు, అందరూ వదిలేశారు. అప్పుడు కూడా పిలవల రమ్మని. ఎంతగా డౌన్ఫాల్ అయ్యాడంటే, పందులు మేపడానికి కుదుర్చుకున్నాడు తనను తాను. జీతం ఏంటంటే పొట్టుతో ఆకలి తీర్చుకోవాలి, అది వాడి ఇంటెన్షన్.
దానికి కూడా అనుమతించాడు తండ్రి. కింద పడ్డావండి 2 వీకినట్టు దానికి కూడా అనుమతించాడు. అప్పుడు యూటర్న్ తీసుకున్నాడు వాడు. స్తోత్రం, స్తోత్రం. ఇబ్బంది ఎట్లా? ఇబ్బంది. తప్పిపోయిన వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, యోగ్యంగా బ్రతికే వాళ్ళకు కూడా ఇబ్బంది వస్తుంది. నా మాట అర్థమైతే స్తోత్రం చెప్పాలి, గట్టి చెప్పాలి హల్లెలూయా. తప్పిపోయిన వారికి ఇబ్బంది వస్తుంది, యోగ్యంగా బ్రతికే వారికి కూడా ఇబ్బంది వస్తుంది. అదెట్లా? యోగ్యంగా బ్రతికే వారికి ఎందుకు ఇబ్బంది వస్తుంది? తద్వారా దేవుని ఉద్దేశం ఏంటి? షుడ్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. యోగ్యంగా బ్రతికే వారికి దేవుడు ఎందుకు ఇబ్బందిని ఇస్తాడు? మరి తప్పిపోయే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది ఇచ్చాడు? వారు తిరిగి తమ మార్గాన్ని చెప్పాలా? వారు తిరిగి తమ మార్గాన్ని, విలాప వాక్యాలు 1:20 చూడండి, ముగించుకుందాం. విలాప వాక్యములు 1వ అధ్యాయం 20వ వచనం. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. వింటున్నారా? వింటున్నారా? నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి, అది మనం చేసిన పాపాన్ని బట్టి. నేను మళ్ళీ చెప్తున్నా, రక్షణ లేని వారి కొరకు కాదు ఈరోజు పాఠం. తండ్రికి కుమారునిగా ఉండి తప్పిపోయినవాడు, ఆయన సేవకునిగా ఉండి సొంత నిర్ణయం తీసుకున్న యోనాలకు, ఆయన కుమారునిగా ఉండి తండ్రి నుంచి వేరైపోయిన చిన్న కుమారునికి, దేవుని పోలిక దేవుని స్వరూపంలో సృజించబడి సాతానీయ ప్రలోభానికి లోబడి ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము హవ్వలకి ఈ పాఠం. ఆదాము హవ్వలంటే వాళ్ళు లేరుగా, చిన్న కుమారుడు అంటే లేడుగా, యోనా అంటే లేడుగా అంటారేమో. వారు శారీరకంగా లేరు, కానీ ప్రస్తుత సమకాలీన క్రైస్తవ సమాజంలో ఆదాము హవ్వలు ఉన్నారు, యోనాలు ఉన్నారు, తప్పిపోయిన చిన్న కుమారులు ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనలో కూడా తప్పిపోయిన కుమారుని వరుసలో ఎవరైనా ఉంటే, ఎరిగి ఎరిగి ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము హవ్వలను పోలినటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే, దేవుని కొరకు జీవిస్తూ సొంత నిర్ణయం చేసిన నయోమిలాగా, యోనాలాగా ఎవరైనా ఉంటే, ఈరోజు వాక్యం వారి కొరకే. దేవుడు ఇబ్బందిని ఎందుకు అనుమతిస్తాడు అంటే, యూటర్న్ తీసుకోవాలి, పడి ఉన్న చోటనే నీవు తిరిగి లెగవాలి. కష్టం వచ్చిందని యోధాలాగా ఉరిపోసుకో మాకు, కష్టం వచ్చిందని సన్నిధి నుంచి దూరం కామాక, కష్టం వచ్చిందని పారిపోయే ప్రయత్నం చేయమాక. నువ్వున్న స్థలంలో కష్టం వచ్చినప్పుడు ఆలోచన చేయి, కష్టం వచ్చినప్పుడు విమర్శించుకో, కష్టం వచ్చినప్పుడు పరీక్షించుకో, కష్టం వచ్చినప్పుడు తీర్మానం చేయి. తీర్మానం చేసి స్థితిని మార్చుకో. స్థితిని మార్చుకునే ప్రయత్నం నువ్వు చేస్తే వెంటనే ఆయన కౌగిలి నీకు లభిస్తుంది. స్తోత్రం, స్తోత్రం. దినమెల్ల నా చేతులు చాపి ఉన్నాను అన్నాడు. నీలో మార్పు రావడం కోసం ఇబ్బందికి అప్పగిస్తాడు. మార్పు వచ్చి నిన్ను కౌగిలించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీలో మార్పు రావడానికి కష్టాన్ని అనుమతించాడు. నీలో మార్పు రావడానికి శ్రమలను అనుమతించాడు. శ్రమల మార్గం గుండా వెళుతూ దావీదు తన గతిని మార్చుకున్నాడు. శ్రమ కలిగాక వాక్యానికి కట్టుబడ్డాడు, లోబడ్డాడు. శ్రమ కలిగాక యోనా తన గమ్యాన్ని మార్చుకున్నాడు. ఇబ్బంది వచ్చాకే చిన్న కుమారుడు యూటర్న్ తీసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఈరోజు నీ నిర్ణయం కూడా అదే కావాలి. నువ్వు ఎక్కడుండాలి, ఎక్కడున్నావు.
దేవుని సంఘంలో నీ స్థానం ఏంటి? ప్రస్తుత నీ స్థానం ఏంటి? దేవుని కొరకు నీ జీవితం ఏంటి? ప్రస్తుత నీ జీవితం ఏంటి? బాప్తిజం పొందినప్పుడు దేవుడే ఆధిక్యత ఇచ్చాడు, ఇప్పుడు నీవు చేస్తుంది ఏంటి? పరీక్ష చేసుకుని, స్థితిని సరి చేసుకుని, తిరిగి ఆయన పాదాలు పట్టుకోవడానికి సిద్ధపడితే ఆయన నమ్మదగిన దేవుడు. ఎంత మాత్రము తన యొద్దకు వచ్చి వారిని త్రోసివేసే దేవుడు కాదు. చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న పరీక్ష, చిన్న సమీక్ష. మన స్థితి ఏంటో మనం యోచించుదాం. స్థితిని గుర్తెరిగిన చిన్న కుమారుడు బ్రతుకు మార్చుకున్నట్లుగా ఆలోచన మార్చుకో, శైలి మార్చుకో, తీరుతెన్నులు మార్చుకో. ఎకనైనా ఎన్ని మార్లు తొలగిపోయినా దేవుడు ఇంకా చెయ్యి వదల్లా నిన్ను. ఎన్ని మార్లు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఆయన ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నాడు, ఎకనైనా తన వైపు నడుస్తావని. ఒక మంచి తీర్మానం చేసుకో, ఒక మంచి నిర్ణయం చేయి. దేవుని కొరకు తిరిగి సమాయత్తపడు. నీవు అప్పగించుకో ఆయన పాదాల దగ్గర. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. స్త్రీలలో నుంచి ప్రేరేపించబడిన వారు ఒక్కరు ప్రార్థన.